ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవితము నిషిద్ధము. వీలైతే నేల మీద పరుండడం మంచిది. ఇక తదనంతరం ఆ 12వ తారీఖు రోజున తెచ్చుకోదలిసినటువంటి వస్తువులు ఏంటంటే మారేడు దళములు చక్కగా తెచ్చుకొని తగున్ని అనగా ఒక 200 వరకు ఉంటే చాలా మంచిది. చక్కగా శుభ్రంగా తడిబట్టతో తుడిచి పవిత్రమైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అలాగే గరిక పోచలు కూడా తెచ్చుకోవాలి. మారేడు దళాలకి ఏ విధంగానైతే 3 ఆకులు ఉంటాయో గరికకి కూడా అంచున 3గా విడదీసి ఉంటుంది. ఆ మధ్య తొడిమ భాగం దగ్గర తెంపి అవి కూడాను చక్కగా మంచినీటిలో శుభ్రపరిచి ఒకవైపు పెట్టుకోవాలి. కొన్ని తయారు చేసి పెట్టుకోండి. తెల్లవారుజాముని లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేసి లక్ష్మీ అమ్మవారికి నమస్కారం, విష్ణువుకి నమస్కారం చేసుకొని అలాగే శివ చిత్రపటానికి చక్కగా పూలమాల, పరిమాణాలు వెదజల్లే మల్లెపూలు లేదా జాజి పూలమాల వేయడం, విష్ణు లక్ష్మీ అమ్మవారికి కూడాను పూలమాల వేయడం, ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామం, శివ సహస్రనామ పారాయణం చేయాలి. తదనంతరం మంచిగా చక్కగా బియ్యాన్ని కడిగి శుభ్రపరిచి గంజి వార్చినటువంటి అన్నము తయారు చేసుకోవాలి. కుక్కర్లో పెట్టకూడదు, ఎందుకంటే ముద్దగా అవుతుంది. చక్కగా ఒక మంచి పొడి బట్ట మీద వేసి ఆరబెడితే వేడి మొత్తం తగ్గుతుంది. దానిని ఒక చోట భద్రంగా తీసుకొని ఈ మారేడు దళాలలో కుంకుమను నీటిలో కలిపితే కొద్దిగా చిక్కగా అవుతుంది. దానిమ్మ పుల్లతో ముంచి ఆ యొక్క ప్రతి ఆకు మీద శ్రీరామ అనే అక్షరం అనే నామములు రాయాలి. ఇక వాటినన్నిటిని తీసుకొని శివాలయానికి చేరుకొని ఆ కాలకృత్యాదులు అనగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని 3 సార్లు గాయత్రి మంత్రంతో పుక్కిలించి ముందుగా కుడికాలు తర్వాత ఎడమకాలు కడుక్కోవాలి. తర్వాత నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శివ దేవాలయానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి వెళ్ళాలి. వెళ్ళి మొట్టమొదలు గణపతికి నమస్కారం చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని గరిక పోచలతో ఆ గణపతికి గణాధిపాయ నమః, వినాయకాయ నమః అంటూ ఒక 11 సార్లు ఆ గరిక పోచన స్వామి పాదాల దగ్గర పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని శివుని యొక్క అనుగ్రహం కోసం, నా సంకల్పం నెరవేరడం కోసం అర్చించబోతున్నాను. ఎటువంటి విఘ్నములు రాకుండా నా సంకల్పాన్ని నెరవేర్చే విధంగా అనుగ్రహించు గణాధిప అని నమస్కారం చేసుకొని నంది వద్దకి రావాలి. నంది చెవిలో చెప్పాలి, మీ సంకల్పం ఏంటి, నా తరపున నీవు నీ యొక్క దేవతకి తెలియజేయవయ్యా, నీ తండ్రికి తెలియజేయవయ్యా అని చెప్పి సంతోషముగా శివాలయానికి చేరుకొని శివాలయం